మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ప్రతి ఫలము పూడ్చబడును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు లూకా సువార్త నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఆనాడు లూకా గారు గొప్పగా అరణ్యంలో కేక వేయిచున్న ఒక వ్యక్తిని గురించి వివరిస్తున్నాడు. ఈ వ్యక్తిని గురించి యెషయా గ్రంథంలో యెషయా గారు ప్రవచించారని ఇక్కడ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. బాప్తిసమిచ్చు యోహాను గారు ఈ మాటలు గొప్పగా అరణ్యంలో ప్రకటిస్తున్నారు. ప్రతి పల్లము పూడ్చబడునని పలుకుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కొన్ని మాటలు మనము యెషయా గ్రంథం నుంచి ధ్యానం చేయగలిగితే, యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఈ విధముగా ఇక్కడ రాయబడి ఉంది. మనము కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. సడలిన చేతులను బలపరచుడి, త్రుటిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు వినబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొను వాటిని ఉనికి పట్టుతో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గొప్ప కార్యాలు జరగబోతున్నాయని అరణ్యంలో ఒక వ్యక్తి కేకలు వేస్తూ మారు మనసు పొందమని గొప్పగా దేవుని యొక్క మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రతి పల్లము పూడ్చబడును. ప్రతి పల్లము పూడ్చబడును అంటే తమిళ్లో ఈ పల్లానికి లోయ అని అర్థము. మన జీవితాలలో అనేకమైన నష్టాలు, బాధలు, దుఃఖము, వేదనతో దేవుణ్ణి తెలియక ఉంటే, ఒకవేళ దేవుని ఎరిగి కూడా మనం ఇంకనూ అలానే జీవిస్తే, ఈ దినం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక ప్రతి పల్లము పూడ్చబడును దేవుని నామంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే కుంటివారు నడవగలిగారు, గ్రుడ్డివారు చూడగలిగారు. మనము మన హృదయాన్ని కప్పేసుకున్నాం. కుంటిగా, గ్రుడ్డిగా ఆ హృదయాన్ని తెరవాలి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తే ప్రతి పల్లము పూడ్చబడును దేవుని నామములో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దినం కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మనకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి శోధన ఉన్నా, ఎటువంటి దుఃఖం ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తుండగా గొప్ప విడుదల, గొప్ప రక్షణ కలగబోతుంది. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం. తండ్రి, ఈ దినం తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నీకు వేలాది వందనాల స్తోత్రాలు తండ్రి. ప్రభా, మా కుటుంబాలలో ప్రభా శోధనలు, బలహీనతలు ప్రవేశించి ఉండగా ప్రభా, మేము వాటిని చూసి భయపడుతూ ప్రభా కృంగిపోచున్నాం తండ్రి. అవును ప్రభా, కానీ ప్రభా మీ మార్గంలో స్థిరముగా నిలబడుటకు తండ్రి ఈ దినం మీరు గొప్పగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఏ కుమార్తె అయితే, ఏ బిడ్డ అయితే ప్రభా, ఏ కుమారుడైతే ప్రభా దుఃఖముతో, వేదనతో ప్రభా ఈ యొక్క జీవితము
నాకు కష్టాలతో బాధలతో ఉందని బాధపడుతున్నారు ప్రభా. తండ్రి, వారికి ఈ దినము మీరు విడుదల ఇస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేనే నీకు సహాయము చేయవడనని పలికి ఉన్నావు తండ్రి. అవును ప్రభా, ప్రతి ఒక్కరిని తండ్రి వేసి మీ చేతికి అప్పచెప్పుతూ ప్రభా, ప్రతి బిడ్డను కూడా తండ్రి వేసి ప్రభా ఆశీర్వదించమని, ప్రతి ఫలము యేసు నామములో పూడ్చబడునుగా కానీ ప్రార్థిస్తూ మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.